హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్లో కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ వీటికి సంబంధించిన కటాఫ్లు ఒక అనాలిసిస్ చేసి డేటాబేసు ఆధారాలతో కటాఫ్ ఎక్స్పెక్టెడ్గా చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈరోజు మనం శ్రీకాకుళం 2018 సివిల్ కటాఫ్ బేస్ చేసుకొని 2025 నోటిఫికేషన్కి కటాఫ్ ఏ విధంగా ఉంటుంది, కేటగిరీ వైజ్ పోస్టులన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్తే శ్రీకాకుళం 2018 సివిల్ కటాఫ్ ఓసీ వాళ్ళకు వచ్చేసి 132 మార్క్స్, బీసీఏ వాళ్ళకు వచ్చేసి 128 మార్క్స్, బీసీబీ వచ్చేసి 129 మార్క్స్, బీసీసీ ఈ కేటగిరీ వాళ్ళకి పోస్టులు అనేది లేవు వీళ్ళకి. బీసీడీ వచ్చేసి 132, బీసీఈ వచ్చేసి 75 మార్క్స్కి వీళ్ళకి జాబ్ రావడం జరిగింది. ఎస్సీ 120, ఎస్టీ 110. ఇంకా ఈ కట్ ఆఫ్ బేస్ చేసుకొని 2025 నోటిఫికేషన్ చూస్తే శ్రీకాకుళం వాళ్ళకి మొత్తం ఓవరాల్గా సివిల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ వీళ్ళకి మేల్ కేటగిరీస్కి 66. ఓకేనా, ఈ మొత్తం ఓవరాల్గా ఆల్ కేటగిరీస్ కలిసి 66 పోస్టులు ఉన్నాయి ఓన్లీ మేల్ సివిల్. ఓకేనా, ఇప్పుడు మనం కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి, వాటి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం డిస్కస్ చేస్తే ఇక్కడ మొత్తం శ్రీకాకుళం డిస్టిక్ వైజ్ చూస్తే టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారంట 2951. ఇందులో ఫీమేల్స్ కూడా ఉన్నారు. ఫీమేల్స్ ఒక 300 అనుకున్నా కూడా మిగతా 2650 మెంబర్స్ వచ్చేసి మేల్సే ఉంటారు. ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్కు క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి మొత్తం టోటల్ పోస్టులు 6 ఉన్నాయి. ఈ 6 పోస్టులకు ఎంతమంది కాంపిటీషన్ ఉంటారో మనం యావరేజ్గా శ్రీకాకుళంలో ఎంత లేదన్నా మినిమం ఈజీగా 70-80 మంది ఈజీగా ఉంటారు అక్కడ ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు మాత్రం. ఈ కేటగిరీ వాళ్ళ కట్ ఆఫ్ చూసుకుంటే వీళ్ళకి పోస్టులు 6 ఉన్నాయి, బట్ కట్ ఆఫ్ చూసుకుంటే 120. ఎందుకంటే హైయెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతే ఎవరైతే ఈ నార్మల్ స్కోర్ ఉందో 118, 120 వీళ్ళకి ఈ కట్ ఆఫ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ బీసీఏ వాళ్ళు చూసుకుంటే వీళ్ళకు ఓవరాల్గా ఈ కేటగిరీలో 4 పోస్టులు మాత్రమే ఉన్నాయి. వీళ్ళ కట్ ఆఫ్ అంచనా వేస్తే 126 వెళ్ళే ఛాన్స్ హైగా ఉంటుంది. ఎందుకంటే ఈజీగా బీసీఏలో ఒక 100 మంది ఉన్నా కూడా ఈ 4 పోస్టులకు 126 అనేది ఈజీగా చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ బీసీబీ వీళ్ళ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, వీళ్ళకి పోస్టులు 6 ఉన్నాయి. వీళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి 125 వెళ్ళే ఛాన్స్ హైగా ఉంటుంది. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి, మెంబర్స్ కాంపిటీషన్ వీళ్ళకు ఎక్కువగా ఉన్నది. ఇంకా నెక్స్ట్ మనం యాక్చువల్గా బీసీసీ చూడాలి. బట్ బీసీసీ అయితే వీళ్ళకు ఎటువంటి పోస్టులు అయితే ఆ కేటగిరీ వాళ్ళకి అలకోట్ చేయలేదు, వాళ్ళకి 0 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే బీసీడీ వాళ్ళ కేటగిరీలో 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 4 పోస్టులకు ఎందుకంటే బీసీడీ ఓసీ కేటగిరీ 2 ఈక్వల్. సో కాబట్టి వీళ్ళ కట్ ఆఫ్ ఓసీ వాళ్ళ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి ప్రతి ఇయర్ అంతే. సో ఈ ఇయర్ కూడా సేమ్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి బీసీఈ. ఈ కేటగిరీలో వీళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి. ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే 75 మార్కులకి జాబ్ రావడం జరిగింది. ప్రజెంట్ అయితే వీళ్ళకి ఈ కేటగిరీలో మనుషులు ఉన్నారో లేదో మనకైతే తెలియదు, బట్ ఉంటే మాత్రం కట్ ఆఫ్ అయితే డెఫినెట్గా 100 వరకు వెళ్తుంది. కాంపిటీషన్ అయితే తక్కువగానే ఉంది వీళ్ళకి. ఎస్టీ కేటగిరీ వీళ్ళకి వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. వీళ్ళ కట్ ఆఫ్ అయితే 115 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఇంకా వెళ్తే 5 మార్కులు ఎక్కువే వెళ్ళొచ్చు, ఎందుకంటే శ్రీకాకుళంలో కాంపిటీషన్ అయితే హెవీగానే ఉంది. నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ వీళ్ళకి వచ్చేసి 10 పోస్టులు ఉన్నాయి వీళ్ళ కేటగిరీలో. సో కట్ ఆఫ్ వచ్చేసి వీళ్ళకి 125 వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ 300 to 400 మెంబర్స్ దాకా క్యాండిడేట్స్ అయితే అవైలబుల్గా ఉన్నారు మనకు మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళే. సో కాబట్టి మన ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 125 వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఫైనల్గా చూస్తే ఓసీ ఈ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వీళ్ళకి 8 ఉన్నాయి. ఓవరాల్ ఓపెన్ కేటగిరీకి 8 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ హోమ్ గార్డ్స్ ఉన్నారు కదా, వీళ్ళకైతే 10 పోస్టులు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు కోర్టులో కేసు ఓడిపోతే ఆ 10 పోస్టులు ఓపెన్ కేటగిరీలో కలుపుతారు. ఆ కలిపినప్పుడు ఏం జరుగుతుందంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 10 పోస్టులు కలిసి రావడం వల్ల బెనిఫిట్ చాలా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, 135, 130 కట్ ఆఫ్ ఉండేది 128, 127కి కట్ ఆఫ్ రీచ్ అవ్వడం జరుగుతుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్ చేయాలో కామెంట్ చేయండి. ఆ డిస్ట్రిక్ట్ యొక్క నేను డేటాబేస్తో వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా మీ స్కోరు, మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.